తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఓం మాతా పితృ గురుభ్యో నమః. సార్ వాస్తు కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎన్నాళ్ళ నుంచి వాస్తు ప్రాక్టీస్ చేస్తున్నారు సార్? ఇది కూడా ఇంచుమించు ఒక 30 30 సంవత్సరాల years. పైగా అన్ని ప్యారలల్ గా నేర్చుకున్నారా? జ్యోతిషం, హస్త సాముద్రికం, వాస్తు. ఇంత ప్యాషన్ ఏమిటి మీకు ఈ సబ్జెక్ట్ మీద? ఇది అనుకోకుండా జ్యోతిష్యం మొదట నాకు ప్రాథమిక పాఠాలు నేర్పింది శ్రీరామూర్తి గారు. దాని తర్వాత మద్రాసు వెళ్ళిన తర్వాత నటరాజ్ శర్మ గారి దగ్గర జ్యోతిష్యం, మంత్ర, తంత్ర ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. వారి సహా వారికి బాగా పరిచయస్తులు, వారి స్నేహితులు సత్యనారాయణ త్రివేది గారు అని కాట్మండ్ మహారాజా, అప్పుడు అక్కడ కింగ్డమ్ ఉండేది కదా, అక్కడ ఆస్థాన వాస్తు విద్వాంసులు సత్యనారాయణ త్రివేది గారి ద్వారా వారిని పరిచయం కావటం, వారి ద్వారా వాస్తు నేర్చుకోవటం అనేది జరిగింది. అదే సమయంలో వారికి సమకాలికులు, వారి ఫ్రెండే విఏక అయ్యర్ గారు నేను ఉంటున్న ఏరియాకి దగ్గరగా ఉండటం, నటరాజ్ శర్మ గారి శిష్యుడు అని తెలిసిన తర్వాత నన్ను చేరదీయటం, వారి ద్వారా హస్త సాముద్రికం నేర్చుకోవడం అనేది జరిగింది. కాబట్టి ప్రాక్టీస్ కూడా ఇంచుమించు ఇవన్నీ ప్యారలల్గా ప్రాక్టీస్ చేస్తూ చదువుకుంటూ మళ్ళీ ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళారు కదా మద్రాసు. అవి చదువుకుంటూ నేర్చుకుంటూ ఇంత ప్యాషన్ ఎలా వచ్చింది అని అడుగుతున్నా. బహుశా అది శ్రీరామూర్తి గారు అని ముందు వివరించాను కదా, శ్రీరామూర్తి గారు వారిని చూడటం, వారి వ్యక్తిత్వాన్ని చూడటం, వారి వివరించే విధానం చూడటం, దానివల్ల ఇన్స్పైర్ కావటం, ఓ ఇలా చెప్పాలి, ఇది ఆయన చెప్పే విధానం, ఆయన మరొకరికి వివరించే విధానం చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నిజంగా వారికి ఎటువంటి బాధలు ఉన్నప్పటికీ, ఎంత బాధ అయినప్పటికీ అది తగ్గే విధంగా ఎగ్జాంపుల్స్తో వారు చెప్తూ ఉంటారు. మందులు అవసరం లేకుండా డాక్టర్ ట్రీట్ చేసే విధంగా వారి పద్ధతి ఉంటుంది. వారిని చూసిన తర్వాత ఇన్స్పైర్ కావటం, వారి ద్వారానే నటరాజ్ శర్మ గారి దగ్గరికి వెళ్ళటం. నటరాజ్ శర్మ గారు చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ని మంత్ర, తంత్ర పద్ధతుల ద్వారా వారు క్యూర్ చేయటం చూసిన తర్వాత ఇంకా ఎక్కువ ఇన్స్పైర్ కావడం. తంత్ర కూడా మీరు అవలంబిస్తుంటారా? వారి ద్వారా నేర్చుకున్నాను. నేను తంత్రాన్ని ప్రాక్టీస్ చేయను, తెలుసు, చెప్తూ ఉంటాను. తంత్ర అది మంత్రానికి సంబంధించి ఓ ప్రత్యేకమైన ముద్రలో, ప్రత్యేకమైన పద్ధతిలో, ప్రత్యేకమైన సమయంలో మంత్రాన్ని ఈ విధంగా సాధన చేయండి అని చెప్పటం. దట్ ఇస్ తంత్ర. తాంత్రిక ఇస్ డిఫరెంట్. తంత్రాన్ని ప్రాక్టీస్ చేయటమే తాంత్రికం. ఇక్కడ ఏమిటంటే ప్రాక్టీస్ అంటే ఎట్లా? హై లెవెల్ మంత్రం, యంత్రం ఈ రెండు కలిపితే హవనంతో కలిసినది అది తంత్రం అవుతుంది. తంత్రాన్ని వ్యక్తిగతంగా వారి స్వంతంగా ఏదైనా ఒక లబ్ధి కొరకు చేస్తూ ఉండటం అది తాంత్రికం అవుతుంది. అంటే దానికి సంబంధించి ఒక గురువు ద్వారా ఉపాసన పొంది ఏదో ఒక కోరిక నెరవేర్చుకోవడం కోసం ఇది అవుతుంది. ఇక్కడ కేవలం తంత్ర పద్ధతి అంటే విద్యారణ్య తంత్ర పద్ధతిని ఇది ఉపయోగించటం అంటే వారికి ఆ తాత్కాలికంగా, అంటే వారికి ఏర్పడిన అనారోగ్య కానీ ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ తాత్కాలికంగా తొలగిపోవటానికి ఒక ప్రత్యేకమైన ముద్రలో మంత్రశాస్త్రానికి అనుగుణంగా, వాళ్ళ జాతకాల చక్రాలకు అనుగుణంగా బీజాక్షరాలను సమకూర్చి తయారు చేసి ఈ పద్ధతిలో ఇటువంటి మూడ్లో ఈ మంత్రాన్ని చదువుకోండి ఈ సమయంలో, తద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పటం. రైట్. అయితే తాంత్రికం అనే దానికి మాకు తెలిసిన విషయం ఏంటంటే చాలా పర్ఫెక్ట్ గా చేసే పరిస్థితి ఉంటుంది తాంత్రికం అనేది మాకు తెలుసు. అందులో సాధనా నియమాలు, సాధనా పద్ధతులు చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. కొంతమంది చాలా త్వరితగతిన అనుకూలమైన ఫలితాలను పొందటానికి కొన్ని వామాచార పద్ధతుల్లో ఫాలో కావాలని చెప్తూ ఉంటారు. కొంతమంది వైదిక ఆచారాలతోటి చేసే పద్ధతులు చెప్తూ ఉంటారు. అది వాళ్ళు నేర్చుకున్న స్కూల్ని బట్టి ఉంటుంది. త్వరగా వచ్చినవి త్వరగా సమస్యలను కూడా తెస్తాయి సార్, మీ ఒపీనియన్? సహజంగా మనకి ఈజీగా ఏదైనా సమస్య సాల్వ్ అవుతుంది అని అనుకున్నప్పుడు దాంతోపాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకి మనకి ఏదన్నా చిన్న అనారోగ్య సమస్య ఏదైనా వచ్చింది అనుకుని, ఏమి అర్థం కాని సమస్య, దానికి డాక్టర్లు మిగతా మందుల ద్వారా నయం కాని సందర్భాలలో వారు స్టెరాయిడ్స్ ఇస్తారు. స్టెరాయిడ్స్ ఇచ్చిన సందర్భాల్లో వారికి వెంటనే ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది, వెంటనే తగ్గుతుంది. కానీ దాని ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ జీవితకాలంలో అది ఏదో సందర్భంలో దాని ప్రభావం చూపించే అవకాశాలు ఉండొచ్చు. అందుకని తంత్రా పద్ధతుల్లో
కొన్ని పద్ధతులు ఆచరించటం వలన, ముఖ్యంగా విద్యారణ్య తంత్ర పద్ధతి లేదా దత్తాత్రేయ తంత్ర పద్ధతి ఇటువంటివి ఆచరిస్తూ ఉండటం వలన, అంటే మామూలు తలనొప్పికి పారాసెటమాల్ లాంటి ట్యాబ్లెట్లు లాగా ఉపయోగపడుతుంటాయి. అలా కాకుండా మిగతా కొన్ని భైరవ తంత్రం ఇటువంటి తంత్రాల అవసరాన్ని బట్టి వాళ్ళు గురువుగారు నేర్పిన విధానాన్ని బట్టి ఇస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భాల్లో వెంటనే ఉపశమనం లభిస్తుంటుంది. దాని తర్వాత వారు సరైన సాధనలో పొరపాటు ఉన్నట్లయితే, ఇప్పుడు ఉదాహరణకి ఇందాక వివరించిన ఎగ్జాంపుల్లో ఈ స్టెరాయిడ్స్ మందు ఇచ్చిన సందర్భంలో దాన్ని ఇమీడియట్గా ఆపకూడదని డాక్టర్లు చెప్తూ ఉంటారు. గ్రాడ్యువల్గా ట్యాంపరింగ్ చేసుకుంటూ రావాలి, డోసెస్ తగ్గించుకుంటూ రావాలి అని. అలానే ఇటువంటి వాటిల్లో కూడా తంత్రాల్లో కూడా వారు ఎక్కడైనా పొరపాటు చేయవలసిన దాంట్లో పొరపాటు చేసిన సందర్భాలలో వారికి మరంత తీవ్రంగా ఎక్కువ డోసేస్ తోటి పూజ చేయవలసిన పరిస్థితో లేదా వాళ్ళకు ఉన్న అనారోగ్యం తిరగబెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నిపుణులైన గురువుల ద్వారా మాత్రమే ఇవి సాధన చేయాలి. అది వాళ్ళు నేర్చుకున్న స్కూల్ని బట్టి ఉంటుంది. వాళ్ళు గురువు గారు నేర్పిన పద్ధతిని వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. గురువుగారు వాళ్ళు వామాచార పద్ధతి ఇదే పద్ధతి అని వాళ్ళు నేర్పారనుకోండి, దాన్నే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అదే వారి మరొకరికి వారి శిష్యులకో వారి దగ్గరికి వచ్చిన వాళ్ళకో సలహాలు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ నాకు నేర్పిన నటరాజ శర్మ గారు తంత్రానికి సంబంధించి పరిపూర్ణంగా అన్ని రకాల తంత్రాలు పద్ధతులను నేర్పారు. కానీ వేడి జోలికి వెళ్ళొచ్చు, వేడి జోలికి వెళ్ళకూడదని విచక్షణ రావడానికి ఆయన ప్రవర్తన ద్వారా, ఆయన బోధనల ద్వారా అర్థమైంది. కాబట్టి నేను కేవలం సాత్వికమైన తంత్రాన్ని మాత్రమే ఆచరిస్తూ ఉంటాను. ఇందులో కేవలం ఈ జ్యోతిష్యానికి, హస్త సాముద్రికానికి అంటే వ్యక్తిగత సమస్యలకు మాత్రమే కాకుండా గృహ నిర్మాణానికి సంబంధించి, గృహ వాస్తుకు సంబంధించి కూడా తాంత్రిక పరమైన తంత్రాలకు సంబంధించి, అంటే మీరంటున్న తాంత్రిక అనేది కాకుండా కొన్ని ప్రాంతాల్లో తాంత్రిక అంటే అదేదో క్షుద్ర అనే అపవాదు అటువంటి ఆలోచన కూడా ఉంది. కానీ క్షుద్ర అనేది పర్వర్టెడ్ తాంత్రిక క్షుద్ర అవుతుంది. ఇక్కడ ఇటువంటి సందర్భాలలో వాస్తుకు సంబంధించిన విషయాల్లో కూడా తంత్ర పద్ధతులు, అంటే ఇప్పుడు మనకి భారతదేశం చైనా నుంచి తంత్ర పద్ధతుల్లో ఎక్కువ సందర్భాల్లో బౌద్ధ సాంప్రదాయం, హీనయాన బౌద్ధ మతం నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని పద్ధతుల్ని మనం తంత్ర పద్ధతుల్లో ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి ఫెంగ్షూ రెమెడీస్ అని అవి ఖచ్చితంగా పనిచేస్తాయి. అవి మనం అదేదో చైనా విదేశం కాబట్టి చైనా నుంచి వచ్చేది అటువంటి ఆలోచనలు కరెక్ట్, వాళ్ళ ఆలోచనలు కరెక్ట్ కావు అని అనుకోవటం అది సమంజసం కాదు. మనం ప్రాచీన గ్రంథాలు ఏది చదువుతున్నా, ఆఖరికి అష్టావక్ర గీత చదువుతున్నప్పటికీ లేదా రుద్రయామనం, బ్రహ్మయామనం ఇటువంటి యామల సూత్రాలు చదువుతున్నప్పటికీ ఇవి కనపడుతూ ఉంటాయా? ఇందులో అందులో వశిష్ఠుల వారికి బ్రహ్మదేవుడు చెప్పారట. అందులో ఒక శ్లోకంలో వివరణ ఉంది. చీనా పద్ధతిని పాటించు, చీనా దేశానికి వెళ్ళి అక్కడ ఉన్న తంత్ర పద్ధతులను తెలుసుకోమని చెప్పారట. చీనా అంటే ఆ పూర్వకాలంలో బహుశా అప్పుడు ఆ గ్రాంధిక భాషలో చీనా అని చెప్పి ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎల్లలు లేవు. దేశాలకి మనం ఏర్పరచుకున్న, ఇప్పుడు రాజకీయంగా ఏర్పరచుకున్న ఎల్లలు కానీ సాంస్కృతిక పరంగా పద్ధతుల పరంగా చూసుకుంటున్నప్పుడు అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన పద్ధతి ఉంటుంది. చైనాలో కూడా బౌద్ధ మతం ఉన్నప్పటికీ హీనయాన బౌద్ధ మతంలో ఈ తంత్ర పద్ధతులు చాలా విస్తారంగా వివరించబడి ఉంది. అందులో కూడా చిన్నమస్తికాదేవి గురించి, చిన్నమస్తికాదేవి ఆరాధన గురించి, వీటన్నిటి గురించి, తార లేదా నీల సరస్వతి ఇటువంటి వాటన్నిటి గురించి అక్కడ కూడా ఉపాసన. అది భారతదేశం నుంచి అక్కడికి ఎగుమతి అయిందా లేదా అక్కడి నుంచి ఇక్కడికి దిగుమతి అయిందా అనే చారిత్రాత్మకమైన విషయాలను నేను విశ్లేషించలేను. కానీ రెండు చోట్ల ఒకే రకమైన ఆరాధనా పద్ధతులు ఉన్నాయి. ఇక్కడ వాస్తు అన్నారు కాబట్టి నేను ఒక పాయింట్ అడుగుతాను సార్. వాస్తు ఎలాగో వచ్చింది కాబట్టి, అంటే చైనా పద్ధతికి అంటే ఫెంగ్షూకి సంబంధించి వాస్తు రిలేటెడ్ ఇష్యూస్ ని సాల్వ్ చేసుకోవడం కోసం ఈ లాఫింగ్ బుద్ధాస్ ని ఇందులో అంటే ఈశాన్య మూలలో పెట్టండి అను, లేకపోతే ఏవో మొక్కలు ఏవో ఉంటాయి చైనా మొక్కలు, అవి పెట్టండి అను, లోపల ఇంట్లో పెరిగేవి చాలా యాక్యురేట్ గా పనిచేస్తాయి. లేకపోతే అక్వేరియం ఏదైతే ఉందో అక్వేరియం ని ఇట్లా పెట్టండి, చైనా వాళ్ళు ఎక్కువ ఫాలో చేస్తారని. ప్రత్యేకంగా చైనా ఫిష్ ఒకటి ఉంటుంది, అది పెడితే అదృష్టం కలిసి వస్తుంది అని చెప్తుంటారు. వీటిని మీరు ఏకీభవిస్తారా? ఇక్కడ సమస్య తొలగిపోవటానికి, సమస్యలు వాటి ప్రభావం తగ్గటానికి ఉపయోగపడుతుంది. కానీ అదృష్టం కలిసి రావటం అనే పాయింట్కి వచ్చినప్పుడు మనం పని చేస్తుంటేనే అదృష్టం ఉంటుంది. పని చేయకుండా నేను కామ్గా కూర్చొని ఉంటాను, నాకు అదృష్ట దేవత నా దగ్గరికి రావాలనేది సాధ్యం కాదు. మీరు చెప్పిన ఈ రెమెడీస్ అన్నీ ఈ చైనా పద్ధతికి సంబంధించి
ఈ రెమెడీస్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి. దానికి సంబంధించి రకరకాల కాయిన్స్ని ఉపయోగిస్తూ ఉండటం. ఆ కాయిన్స్ ముఖ్యంగా వృత్తాకారంలో ఉన్న కాయిన్ మధ్యలో ఒక స్క్వేర్గా ఉన్న కన్నం ఉండటం, అటువంటి కాయిన్స్ 2-3 కలిపి ఉండి తగిలిన వెంటనే ఒక ప్రత్యేకమైన శబ్దం వస్తూ ఉండే విధంగా ఉండటం, ఇటువంటివన్నీ చిన్న చిన్న రెమెడీస్ అది ఉపయోగపడతాయి. డ్రాగన్ బొమ్మలు పెట్టుకోవటం లాంటిది కూడా చేస్తాం. ఇది చైనా నుంచి దిగుమతి అవుతున్న నాలెడ్జ్, అక్కడి నుంచి వస్తున్న విజ్ఞానం. ఇది చాలా మంది ఉపయోగిస్తూ ఉంటారు. ఉపయోగపడతాయని అంటున్నారు. ఉపయోగపడతాయి, కానీ అది పూర్తిగా సమస్యను తొలగించడానికి కాదు. ఇది భౌగోళిక పరమైన అంశాలు. ఇక్కడ వాస్తు పద్ధతులు అని అనుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏర్పడిన మన ప్రాంతంలో ఇక్కడ ఉండే ఇంటి నిర్మాణం ఇది పూర్తిగా ఫ్లాట్గా ఉంటుంది. కానీ చైనాలో ఉన్న ఇళ్ల నిర్మాణాలు ఇట్లా కానికల్ షేప్లో పైన ఈ విధంగా ఉంటాయి. పైనుంచి వచ్చే దివ్య శక్తులు లేదా పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కాన్సన్ట్రేటెడ్గా పైనుంచి ఈ విధంగా దిగుమతయ్యి ఇల్లంతా స్ప్రెడ్ కావాలని చైనా ఫిలాసఫీ. అంటే హోల్ ఉంటుందా పైన? ఉండదు. ఈ విధంగా కానికల్లో ఉండటం వలన మనకి సౌత్ ఇండియాలో ఉండే దేవాలయాలు చూడండి, మన సౌత్ ఇండియాలో దేవాలయాలన్నీ పైన ఒక గోపురం ఉంటుంది. ఆ గోపురం ద్వారా లోపలికి పాజిటివ్ శక్తులు వస్తాయని ఒక ప్రత్యేకమైన నమ్మకం. అటువంటి పద్ధతిని చైనా వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. ఇంటికి కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో పత్రిజీ వారి దాంట్లో ఇంట్లో ప్రత్యేకంగా వాళ్ళు పిరమిడ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకుని అందులో ధ్యానం చేస్తూ ఉండటం అనేది చూస్తూ ఉంటాం. కాబట్టి ఇటువంటివన్నీ అక్కడ చైనా సాంప్రదాయాలకి అక్కడున్న గృహవాస్తుకు సంబంధించి అది ఉపయోగపడేది. కానీ మన సౌత్ ఇండియన్ గృహవాస్తుకు సంబంధించి అటువంటి ఈ విధంగా గోపురంలా ఉండే ఇంటి నిర్మాణాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఒక ఇంటి పైన మరొక ఇల్లు అన్ని ఫ్లాట్గా ఉండటం, ఇటువంటి లక్షణాలు ఉన్న కారణం చేత అక్కడ ఉన్న రెమిడియల్ మెజర్స్ ఇక్కడ ఉపయోగపడే అవకాశాలు దాదాపు సగానికి సగం తగ్గుతాయి. ఇక్కడ ఉపయోగపడే విషయాలలో ఈ అక్వేరియం పెట్టుకోవటం అనేది కూడా సహజంగా చేపలు ఒక జీవరాశి, ఆ విధంగా నీటిలో సంచరించే జీవరాశి ఉండటం, లేదా కొంతమంది చెప్తుంటారు తాబేలు పెట్టుకుంటూ ఉండటం, అది ఈశాన్య మూలలో పెట్టుకోవటం, ఇటువంటివన్నీ అది ఒక నమ్మకంగా మారిపోయి చాలా మంది దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. దాని వల్ల ఉపయోగం కేవలం 50%, 25 to 50% ఉండే అవకాశాలు ఉంటాయి. కాదు, అంటే 50% అనే పదం ఉపయోగించడానికి కారణం దానికంటే మెరుగైన ఫలితాలు 100%, ఇంచుమించు 100%, 99% అనుకుందాం. మెరుగైన ఫలితాలు ఇచ్చే పద్ధతులు మన దగ్గర ఉన్నాయి, వాస్తులో ఉన్నాయి. వాటిని మనం విస్మరించి ఇవన్నీ చేయటం వలన కేవలం సగం లాభమే, సగం అనుకూలతలే పొందుతారని చెప్పడం నా ఉద్దేశం. అప్పుడు తగ్గిపోయినట్టే కదా. మనకి సింపుల్ గా చెప్పడం అంటే మొట్టమొదట సమస్యలు అనే దానికి ఎక్కువ మంది ఫీల్ అయ్యే సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు. ఆర్థికపరమైన సమస్యలు అంటే ఉద్యోగ వ్యాపార రంగాలకు సంబంధించి వచ్చే సమస్యలు. ఉద్యోగానికి సంబంధించి స్థిరత్వం లేకపోవటము, లేదా వ్యాపారానికి సంబంధించి ఒడిదుడుకులు ఎదుర్కోవటము, ఇవన్నీ ఆర్థిక సమస్యలు. కానీ ప్రత్యేకంగా ఆర్థిక సమస్యలు ఇంట్లో మనం అధిగమించాలి అంటే ఇంట్లో ఏదైనా దానికి ప్రత్యేకమైన రెమెడీ ఉంటుంది దానికి. ఈ ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోవటానికి మొట్టమొదటి జాతక పరిష్కారాలు, జాతకానికి సంబంధించి వారికి అటువంటి నెగటివ్ పీరియడ్ నడుస్తుందా అనేది ముందు అర్థం చేసుకోవాలి. కేవలం వాస్తు ద్వారా మాత్రమే ఆర్థిక పరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి, కొనసాగుతాయి అని అనుకోవటం కరెక్ట్ కాదు. అందుకనే మనకు ఒక చిన్న సామెత ఉంది, దశ బాగుంటే దిశ బాగుంటుంది అనే పదం ఉపయోగిస్తాను. దశ అంటే ఉద్దేశం జాతక చక్రంలో చక్కటి అనుకూలమైన పరిస్థితులు ఉన్నట్లయితే మనం నివాసం ఉండే ఇల్లు కూడా చక్కటి అనుకూలమైన ఇల్లే మనకు లభిస్తుంది అని కొంతమంది ఒక సామెతగా చెప్తూ ఉంటారు. అలానే మన జాతక చక్రంలో చాలా చక్కటి మంచి పీరియడ్స్ నడుస్తున్నాయి అనుకోండి, ఒక ఇబ్బందికర వాస్తు కలిగిన ఇంట్లో మనం ఉన్నామనుకోండి, ఎక్కువ కాలం అందులో ఉండలేము, లేదా మనకు వచ్చే ప్రాఫిట్స్ 2% నుంచి 5% తగ్గే అవకాశం ఉంటుంది. అంతే ఉంటుందా? అంతే, మాక్సిమం అంతే కదా. మనకి అంత స్ట్రాంగ్ పీరియడ్ నడుస్తున్నప్పుడు అప్పుడు జాతకమే ఎక్కువ ప్రామినెంట్ చూపిస్తుంది. అలా కాకుండా నెగిటివ్ పీరియడ్ నడుస్తుంది అనుకోండి, చాలా నెగిటివ్ పీరియడ్ నడుస్తుంది, చక్కటి వాస్తు ఉన్న ఇంట్లో ఉన్నారనుకోండి, ఒక 10% తగ్గే అవకాశం ఉంటుంది.
ఆ నెగిటివ్ పీరియడ్ తగ్గే అవకాశం, ఫిల్టర్ అయ్యే వచ్చే అవకాశం. నెగటివ్ పీరియడ్ నడుస్తుంది, Negative నెగటివ్ హౌస్ లోనే ఉన్నామంటే నెగిటివ్ పీరియడ్ నడుస్తూ ఉండి నెగిటివ్ హౌస్ లో, నెగిటివ్ లక్షణాలు ఉన్న హౌస్ లో ఉన్నాము అని అనుకోండి, అది చాలా ఎక్సెస్ అవుతుంది, అదే దాని amplify చేస్తుంది. యాంప్లిఫై పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఎట్లా Okay. సార్ ఈ ఆర్థిక సమస్యలు అధిగమించడం కోసం? మొదట ఫస్ట్ స్టెప్ గా ఆర్థిక పరమైన సమస్యలు అంటే డబ్బులు నిల్వలేకపోవటం, డబ్బులు వచ్చి- రాకపోవటం. డబ్బులు రాకపోవటం, నిల్వలేకపోవటం. రెండు అంటే సహజంగా డబ్బులు రాకపోవటం అనేది వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే రావు, వాళ్ళు సరైన ప్రయత్నాలు చేయకపోతే రావు. ఇప్పుడు మనకి ఎవరన్నా సే 1,00,000 రూపాయలు ఎంతో డబ్బులు, ఒక యూనిట్ డబ్బులు మనకి అప్పు ఇవ్వాలి, అతను మనకు అప్పు కట్టవలసింది అనుకోండి, అతను సరిగ్గా ఫాలో అప్ చేయకుండా, లేదా మనం చేసిన పొరపాట్ల కారణం చేత అతని గురించి సరైన అంచనా వేయకుండా డబ్బులు ఇవ్వటం వలన మనకు ఆ సమస్యలు వస్తూ ఉంటాయి. లేదా మనం కట్టవలసిన పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు మన దగ్గర నిలవలేకపోవటం. ఈ రెండిటికి సింపుల్ పరిష్కారం ఏమిటంటే నైరుతి మూలలో, పశ్చిమ నైరుతి మూలలో వాళ్ళు సహజంగా అందరి బెడ్రూమ్లు చాలా వరకు మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో ఉంటుంది. నైరుతి మూలలో ఒక చిన్నపాటి ఖర్చుతోటి మీరు చిన్న శాంతి విధానాలు చేసుకున్నప్పుడు ఇటువంటి ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయే అవకాశం, అప్పులు తీరే వాళ్ళకి రావాల్సిన అప్పులు వచ్చే పరిస్థితి, లేదా వాళ్ళ అప్పులు తీరే పరిస్థితి ఉంటుంది. అందులో మొట్టమొదటిది అందులో చేయవలసినది ఏమిటంటే నైరుతి మూలలో పశ్చిమ నైరుతి అంటే ఆ కార్నర్లో నవరత్నాలు, మన నవరత్నాలు అనేవి మనకు పూజా స్టోర్స్ లో దొరుకుతుంటాయి, తక్కువ రేటు తోటి దొరుకుతాయి. నవరత్నాలు క్వాలిటీ ఏం అవసరం లేదా? అవి నవరత్నాలు అయితే చాలు, తక్కువ రేట్ లో కొన్నది తక్కువ క్వాలిటీతో ఉంటాయి కదా సార్. పర్వాలేదు. అందులో నవరత్నాలు పేరుగా ఈ నవరత్నాలు అయితే చాలు, అందులో నవరత్న లక్షణాలు ఉంటే చాలు. అంటే కలర్స్ అని కాదు, నవరత్న లక్షణాలు అంటే బహుశా ఇప్పుడు ముత్యం ఉంది, ఒక చిన్నది చాలు, మరి పెద్ద పెద్ద ముత్యం, ఇంత లావు ముత్యం అవసరం లేదు. లేదా వజ్రం ఉంది, ఒక రవ్వ చాలు, ఒక చిన్న రవ్వ చాలు. అంటే ఇప్పుడు మనకి గ్లాస్ కట్ చేయడానికి ఉపయోగిస్తుంటారు చూసారా, దాంట్లో వజ్రమే వాడతారు. ఆ వజ్రం ఎంత ఉంటుంది, చాలా మైన్యూట్ గా ఉంటుంది, అది చాలు, అంత మైన్యూట్ చాలు. అటువంటివి తీసుకొచ్చి నేల మీద ఒక ఏదైనా చక్కటి ఒక బండలాగా, లేదన్నా ఒక క్యాష్ చెస్ట్ అంటారు చూసారా, మనకి డబ్బా, ఇనప డబ్బా ఒకటి ఉంటుంది, లేదా ఖజానా లాగా ఇనుప, అటువంటిది ఏదన్నా ఒక బరువైనది పెట్టుకొని దాంట్లో మొట్టమొదట నవరత్నాలు అక్కడ పెట్టి దానిపైన నవధాన్యాలను తీసుకొని ఒక్కొక్కటి ఇంచుమించు కొంచెం బరువు ఉండే విధంగా కుదిరితే ఒక్కొక్క ధాన్యం ఒక్కొక్క కేజీ ఎయిర్ టైట్ ప్యాక్ చేయించి ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ, ఎయిర్ టైట్ ప్యాక్ అని చెప్పడం ఉద్దేశం ఏమిటంటే అవి త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది. పురుగు పట్టకుండా ఒకదాని ఉండటం కొరకు ఒకదాని మీద ఒకటి నవధాన్యాలు వాటిని ప్యాకెట్స్ని పేర్చి దానిపైన మనకి కుదిరిన ఒక 500 రూపాయలకు ఎంతకో ఈ రూపాయి బిళ్ళ కాయిన్స్ ఇటువంటివి తీసుకొని మూట కట్టి అక్కడ దాని మీద పెట్టేసి క్లోజ్ చేయండి. చేసిన తర్వాత మీరు చూస్తూ ఉండండి, మీకు ఆర్థిక పరమైన స్థిరత్వం ఏర్పడటం, డబ్బులు మిగలటం అనేది జరుగుతుంది. ఈ ప్యాకెట్స్ పెట్టేదానికి ఏదైనా క్రమం ఉంటుందా? అంటే ఫస్ట్ రవికి సంబంధించింది పెట్టడం, మొట్టమొదట స్టార్టింగ్ చేయటం అనేది రవికి సంబంధించి గోధుమలు, చంద్రునికి సంబంధించి బియ్యం. మనకి ఆర్డర్ చెప్పండి సార్, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు మా వాళ్ళు. ఇందులో మీకు అనుకూలం మొట్టమొదటి గోధుమలు పెట్టండి, దాని తర్వాత మీకు అనుకూలమైనవి పెట్టుకుంటూ వెళ్ళండి. దాంట్లో ఈ ఆర్డర్ ఇట్లా పెట్టండి, ఇలా పెట్టండి, ఇదే ఆర్డర్ లో పెట్టండి, లేకపోతే ఫలితం రాదు అని మొట్టమొదటి అయితే గోధుమలు పెట్టండి. రవి అనేది రారాజు ఆయన. సరే, ఏ రోజు ఏమంటారు దీన్ని? సహజంగా మనకి పౌర్ణమికి సంబంధించి పౌర్ణమి ఉపవాసం ఉండటం, వైష్ణవ సాంప్రదాయంలో అన్వాదానం, ఇష్టి అని వస్తూ ఉంటాయి. అన్వాదానం రోజున అంటే పౌర్ణమికి క్రితం రోజు, ముందు రోజు ఆ ప్రాంతంలో చేయటం. లేదా మనకి పౌర్ణమికి సంబంధించి మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం, సహజంగా చాలా మంది ఇళ్లలో చేసుకుంటూ ఉంటారు. వ్రతం చేసేటప్పుడు ఈ సామాగ్రి అంతా అక్కడ పెట్టుకొని వ్రతం అందులో ఏంటంటే ఎందువలన అది ప్రత్యేకంగా చెబుతున్నానంటే, వ్రతం చేసే దాంట్లో సత్యనారాయణ స్వామి వ్రతంలో పేరుకది సత్యనారాయణ స్వామి వారి వ్రతం అయినప్పటికీ అందులో మంటపారాధన అనేది చేస్తారు. ఇందులో నవగ్రహాలకి, అష్టదిక్కులకి, అన్ని అధిదేవతలకి, ప్రత్యధి దేవతలని పిలిచి చేస్తూ ఉంటారు. కాబట్టి
ఒక సత్యనారాయణ స్వామి వ్రతం ప్రత్యేకంగా చేయించుకున్న సందర్భంలో, అంటే ఈ వారాలు లేదా తిథులతో సంబంధం లేకుండా వారికి కుదిరినప్పుడు వ్రతం చేయించుకుంటే ఆ వ్రతంలో ఈ సామాగ్రి అంతా పెట్టుకుని దాన్ని వ్రతం అయిపోయిన పిదప దాన్ని అక్కడ పెట్టుకోవటం. రెండవ సందర్భం పౌర్ణమికి వ్రతం చేయించుకొని, కొంతమంది పౌర్ణమికి చేయించుకుంటారు, కొంతమంది ఏకాదశి రోజు చేయించుకుంటారు. వ్రతం పూర్తయిన తదుపరి వాళ్ళ కుటుంబ ఆచారాల ప్రకారం అక్కడ ఇవి ఉంచి దాన్ని తీసుకొని అక్కడ ఆ ప్రాంతంలో భద్రపరచడం. పురుగు పట్టే అవకాశం 1 నెల 2 నెలల వరకు ఉండే అవకాశం ఉండదు. 2 నెలల తర్వాత దాన్ని తీసి వాళ్ళ కుటుంబ అవసరాల కోసం ఉపయోగించుకోవటము. అంటే డబ్బులు మార్చాల్సిన అవసరం లేదు, నవరత్నాలు మార్చాల్సిన అవసరం లేదు. నవధాన్యాలని వాళ్ళ కుటుంబ అవసరాలకే ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఈ గోధుమలు ఉన్నాయి, గోధుమలు బియ్యం, గోధుమలను మరాడించుకొని వాళ్ళకి ఉపయోగించుకోవచ్చు. లేదా మిగతా ఉన్నాయి, అది మిగతా వాళ్ళకి ఎవరికైనా దానంగా ఇవ్వచ్చు, కుటుంబంలో ఉపయోగించుకోవచ్చు. కానీ రీప్లేస్ చేయండి వెంటనే, 2 months రీప్లేస్ చేయండి. అంటే అవి పాడు కాకుండా ఉండటానికి నీరు తడి తగలని ఉండే విధంగా దాన్ని ప్యాక్ చేయించండి. ఇది ఇందాక చెప్పిన విధంగా ఏది ఫెంక్షూ రెమెడీస్ కానీ మీరు ఫిష్ లాంటి అక్వేరియం సంబంధించి వీటన్నిటికంటే చాలా ఉన్నతమైన ఫలితాలను ఇస్తుంది, త్వరితగతిన అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. రైట్. అయితే ఇప్పుడు ఆడవాళ్ళు మరి పీరియడ్స్ లో ఉన్నప్పుడు అందరూ పక్కన కూర్చునే పరిస్థితి, మనం అందుకనే క్యాస్ట్ చెస్ట్ లాంటిది అని చెప్పాం, లోపల మూసేస్తాం. కానీ దాన్ని తగలకుండా ఉండటం అనేది సహజంగా అది ఒక పవిత్రమైన స్థితిగా మనం భావిస్తాం కాబట్టి తగలకుండా ఉండటం మంచిది. ఇట్లా చేసుకుంటే ఖచ్చితంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా ఇమీడియట్ గా ఉంటుంది. అంటే ఎన్నాళ్లలో రిజల్ట్ చూడొచ్చు మనం? మొదటి 21 రోజుల్లోనే అర్థమవుతుంది. దీంతో పాటుగా ఏదన్నా వారి జాతక చక్రంలోనూ ఏదన్నా ఇది ఉన్నట్లయితే, నెగిటివ్ ఆస్పెక్ట్స్ కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన మంత్రం కానీ శాంతి విధానాలు కానీ పాటిస్తున్న సందర్భాలలో అది ఇంకొంచెం త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. పశ్చిమ నైరుతిలో పెట్టుకోమంటున్నాం. నైరుతి గదిలో నైరుతి మూలకు వెళ్ళి, ఎగ్జాక్ట్ నైరుతి మూల ఒకటి, ఇది పశ్చిమం ఇది దక్షిణం అని కదా, ఇక్కడ ఈ పశ్చిమం వైపున ఈ ప్రాంతంలో పెట్టండి. అంటే అది తూర్పు ఫేస్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు కంపాస్ లో మనం చూసుకోవాలంటే ఇంగ్లీష్ లో ఏమొస్తుంది? అది పశ్చిమ నైరుతి ఏమొస్తుంది? సౌత్ వెస్ట్ వస్తుంది, చూసుకోవచ్చు. సౌత్ వెస్ట్ లో సౌత్ వెస్ట్ లో పెట్టుకోవాలి. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే వాస్తుకు సంబంధించి ఇంకా రకరకాల టాపిక్స్ ఉంటాయి. ఓన్లీ ఇది ఆర్థికానికి మాత్రమే మనం కన్సల్టేటివ్గా మాట్లాడడం జరిగింది. ఆరోగ్యానికి సంబంధించి కానీ, పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి కానీ, ఇట్లా రకరకాల అంశాలు ఉంటాయి కాబట్టి వాటి గురించి నెక్స్ట్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. తప్పనిసరిగా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్కారం.